హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజలక్ష్మి. ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదండి. అందులో భాగంగా ఇప్పుడు ఫ్రంట్ తయారు చేయడం చూద్దాము. ముందుగా మనం ఆ సైడ్ పీసెస్ని లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైలర్ చూపిస్తున్నాడు చూడండి. అట్లా లైనింగ్ పెట్టేసి సైడ్ పీసెస్ని మనం అట్లా లైనింగ్ కలుపుకోవాలి. దీనికి నేను ఫ్రంట్ పైపింగ్ వెయ్యట్లేదు ఆ కట్స్కి మధ్యలో, అందుకని చెప్పి లైనింగ్ కలిపేస్తున్నాడు. సేమ్ రెండు పీసులని మనం అలాగే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండింటిని, అదేంటంటే వన్ సైడ్ ఇట్లా కలిపితే రెండో సైడ్ రివర్స్లో కలుపుకోవాలి, లేదంటే రెండు ఒక సైడే కలుపుకోవాల్సి వస్తుంది. మనం ఈ పీసెస్ కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి సైడ్ పీసెస్. అదిగోండి, ఇంకా అట్లా కలుపుకొని మిగతా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి. అలా తయారైనాయి రెండు పీసెస్. నెక్స్ట్ నెక్కి మనం పైపింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేస్తున్నాడు ఇంకట్లా లైనింగ్స్కి. రెండు పార్ట్స్కి కూడా ఒకసారి వేసేస్తాడు అట్లా. చూడండి, ఒకటి షోల్డర్ నుంచి వేస్తే ఒకటి నెక్ నుంచి వేస్తున్నాడు. అట్లా వేసుకోవాలి, లేదంటే రెండు ఒక సైడే వేసుకోవచ్చు. అందుకని అలా రెండు ఒకసారి పైపింగ్ వేస్తే అలా రెండు వన్ సైడ్కి పడకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పైపింగ్ వేసిన లైనింగ్ క్లాత్ని మనం ఒరిజినల్ మీద పెట్టి కుట్టుకోవాలి. అదిగోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా పెట్టి కుట్టేసేయాలి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే అడగండి. అదిగోండి, ఇంకా అలా చూపించినప్పుడు అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. మీకు అసలు ఈ వీడియో మొత్తం నేను వాయిస్ కూడా చెప్పవసరం లేదండి, అంత పర్ఫెక్ట్గా అర్థమవుతుంది స్టిచ్చింగ్. వీడియో కూడా ఎక్కడ ఇది కాకుండా నీట్గా వచ్చిందనమాట. మొత్తం ఇంకా అలా స్టిచ్ చేసుకోవటమేనండి. లైనింగ్ని రెండు పార్ట్లు ఒకసారి కుట్టేస్తున్నాడు. మొత్తం అలా పైపింగ్ అమ్మటి ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టి కుట్టేసుకొని అది మళ్ళీ రివర్స్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా తిప్పేసుకోవాలి. మా వీడియోస్ అన్నీ అందరికీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. ఎక్కడన్నా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా మోడల్స్ కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా చేస్తాను అవి. అదిగోండి, ఇప్పుడు తిప్పేస్తున్నాడు అది ఇంకట్లా. నేను హుక్కు గాజా పట్టి కూడా నేను ఇందులో ఖర్చులోనే కొంచెం ఎక్స్ట్రా తీసాను కటింగ్ చేసేటప్పుడు. అందుకని ఇంకా ఇవి ఏవి సపరేట్గా మనం వేసుకునే అవసరం లేదు. అలా రివర్స్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. అదిగోండి, ఇంకా అలా వేసేసుకోవాలి. ఆల్రెడీ హుక్స్ కాజా పట్టి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది స్టిచ్చింగ్ వేసేస్తున్నాడు అనమాట. ఇంకా అట్లాగే ఇటు సైడ్కి కూడా మనం లైనింగ్ కలిపేసుకోవాలి ఒకసారి. ఇంకా వీడియోలో నీట్గా అర్థమవుతుందండి, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, చక్కగా అర్థమవుతుంది. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు వీడియో చూసుకుంటూ కూడా జాకెట్ కుట్టేసేయచ్చు, అట్లా అర్థమవుతుంది వీడియోలో. అట్లాగే నెక్స్ట్ రెండో పార్ట్ కూడా మనము అలాగే కుట్టుకోవాలి. మిగతా ఎక్స్ట్రాస్ లైనింగ్ కలిపిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి ఉంటే మనం అలా కట్ చేసుకోవాలండి నీట్గా. అదే మనం పైపింగ్ వేసేటట్టయితే ఇప్పుడు కట్ చేసే దగ్గర పైపింగ్ పెట్టి కుడతాం అనమాట. రెండు పార్ట్లకి మధ్యలో పైపింగ్ వేసి కుడతారు. ప్రిన్స్ కట్కి దీనికి మనం పైపింగ్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు జాయిన్ చేసేస్తాం అనమాట దీన్ని. అదిగోండి, అలా రెడీ అయింది పార్ట్. ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టేస్తున్నాడు.
కొంచెం ఈ వీడియో ఒక 10 మినిట్స్ దాకా ఉందండి, చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఫ్రంట్ పార్ట్ కదండి, మొత్తం ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పెట్టాలి అని చెప్పేసి మొత్తం పెట్టేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం ఎలా కుట్టాలి ఎలా అనేది మొత్తం వీడియో మొత్తం ఇందులో రెడీ చేసి పెట్టాను అనమాట. ఇవి కల్లీస్ ఎలా కలుపుకోవాలి సైడు అనేది మొత్తం. అదిగోండి రెండో పార్ట్ కూడా రెడీ అయిపోయింది. అది ఎక్స్ట్రాస్ అన్నీ కూడా అలా కట్ చేసేసుకోవాలి మొత్తం. ప్రిన్స్ కటింగ్ ఏదన్నా అర్థం కాకపోతే నేను పేపర్తో కట్ చేసిన పాత వీడియోస్ ఉన్నాయండి, అవి చూడండి, ఖచ్చితంగా అర్థం అవుతుంది. దాంట్లో బాగా వివరంగా చేశానన్నమాట పేపర్ కటింగ్. అదిగోండి అలా రెడీ అయింది మొత్తం. ఇప్పుడు ఆ సైడ్స్ ఇందాక కుట్టిని దీనికి అటాచ్ చేసేసుకోవాలి. అదిగోండి అట్లా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ పైపింగ్ వేయట్లేదు కాబట్టి మిడిల్లో పైపింగ్ పెట్టి కుడతారు. అది కస్టమర్ పైపింగ్ వద్దన్నారు కాబట్టి మనం మామూలు ప్లెయిన్గా కుట్టేస్తున్నాం అనమాట. అందుకని ఇప్పుడు లోపల ఒకటేసి పైన ఒకటి వేస్తాం మళ్ళీ స్టిచ్చింగ్. ఇవి పార్ట్స్కి ఓవర్లాక్ కూడా చేసుకుంటే బ్లౌజ్ అనేది కుచ్చుకోకుండా ఉంటుంది, కప్స్ పెట్టట్లేదు కాబట్టి. అట్లా ఓవర్లాక్ అయిపోయిన తర్వాత రెండో స్టిచ్ కూడా వేస్తాం ఇంకది. అదిగోండి అట్లా రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బ్లౌజు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మొత్తం అర్థమవుతుంది. నేను మొత్తం స్టిచ్చింగ్ చేసేదంతా కూడా వీడియో తీసి యాజ్ టీజ్గా అట్లా పెట్టేస్తున్నాను, ఎక్కడ కట్ చేయకుండా. అదిగోండి ఇంకా అలా రెడీ అయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్స్ని బ్యాక్ పార్ట్ మనకి ఏదైతే రెడీ అయి ఉందో దాన్ని షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుం పట్టి వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వైపు నడుం పట్టి వేయలేదు ఇందాక మనం, ఇప్పుడు వేస్తున్నాడు, పైపింగ్ వేస్తున్నాడు. పైపింగ్ వేసి నడుం పట్టి వేస్తున్నాడు అనమాట. ఫస్ట్ పైపింగ్ వేసుకోవాలి. అలా పైపింగ్ వేసుకొని ఇప్పుడు దాని మీద నడుం పట్టి 1 ఇంచ్ క్లాత్ కట్ చేసుకొని నడుం పట్టి వేస్తాడనమాట. వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది. టైలర్ 1 ఇంచ్ పట్టి కట్ చేసుకొని అది ఇప్పుడు దానికి అటాచ్ చేస్తాడనమాట. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి మీరు ఉపయోగపడేటట్టుగా మంచి వీడియోస్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. అదిగోండి అట్లా పైపింగ్ కుట్టిన తర్వాత క్లాత్ పెట్టి అటాచ్ ఇట్లా వేసి దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అట్లాగే ఇంకో దానికి కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్లు మనం ఒకసారి స్టిచ్ చేసుకునేటట్టయితే రెండు ఒకవైపు కుట్టుకోవడం కానీ అట్లాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటుందన్నమాట. అందుకని ఫ్రంట్ బ్లౌజులు ఏ ప్రిన్స్ కట్ కుట్టినా మామూలుది కుట్టినా కానీ రెండు ఒకసారి రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా. మళ్ళీ అలా రివర్స్లో పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇంకా ఇదేమీ హెమ్మింగ్ అవసరం లేదండి, ఆ ఎగస్ట్రా క్లాత్ని మడత పెట్టి అలా కుట్టేసుకోవడమే. అట్లాగే రెండో పార్ట్కి కూడా అలాగే లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా మడత పెట్టి అలా కుట్టేసుకోవడమే అనమాట. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షోల్డర్ మీద ఈ పార్ట్స్ని జాయిన్ చేసేసుకోవాలి. అదిగోండి అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్.
ఇప్పుడు ఈ రెండు రెండు పార్ట్స్ తీసుకెళ్ళి మనం బ్యాక్కి జాయిన్ చేయాలి. అదిగోండి ఇంకా అట్లా షోల్డర్ మీద జాయిన్ డబల్ స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఓవర్లాక్ చేయాలి మళ్ళీ పైన షోల్డర్ మీద కూడా. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయిందండి. నెక్స్ట్ హ్యాండ్స్ వేయటము సైడ్లు కలపడం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరికన్నా ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.